రాహ్గిరి. ఈ పేరు వినగానే రోజు కార్ల తిరిగే రోడ్ల మీద పిల్లలు పెద్దలు ఇష్టమైన ఆటలాడుతూ యోగా చేస్తూ సైకిళ్ళేసుకుని తిరుగుతూ నడుస్తూ మాట్లాడుకుంటూ వెళుతున్న దృశ్యాలే కనిపిస్తాయి. అలా రాహ్గిరి హైదరాబాద్లో ఓ కొత్త మార్పును తీసుకొచ్చింది. అయితే ఈ మార్పు రాత్రికి రాత్రి జరిగింది కాదు. దీని వెనక ఎన్నో ఏళ్ల శ్రమ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి ముఖ్యంగా హైదరాబాద్కు జరిగిన అవమానముంది. వీటన్నింటినీ ఫేస్ చేసిన ఓ మహిళ పట్టుదలే ఈ రాహ్గిరి రూపుదిద్దుకోవడం వెనక, అది సక్సెస్ అవడం వెనక ఉంది. ఆమె ఐడెన్ సిటీ వ్యవస్థాపకురాలు, దేశంలోనే మొట్టమొదటి ఈవెంట్ మేనేజ్మెంట్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్, HICC CVB రెండింటిలోనూ పనిచేసిన ప్రొఫైల్ ఉన్న వ్యక్తి. ఆమెనే విశాల, డెస్టినేషన్ మార్కెటింగ్ ప్రొఫెషనల్. విశాల ఇప్పుడున్న పొజిషన్ అంత మామూలుగా వచ్చింది కాదు. జీవితం మీద కసి ఉంది, ఏదో సాధించాలన్న తపనుంది. ఆడపిల్లకు చదువెందుకు అన్న అవమానం ఉంది. అందం మీద చేసిన కామెంట్స్ ఉన్నాయి. వాటిని అధిగమించడానికి తన చుట్టూ తనకు అందుబాటులో ఉన్న వనరులను 100% వాడుకున్న నిబద్ధత ఉంది. ఏదైనా స్కూల్కి పంపించాలంటే, హై స్కూల్కి పంపించాలన్నా 5 కిలోమీటర్లు కర్ణాటకకైనా నడవాలి, లేదా ఆంధ్రప్రదేశ్లో అయినా నడవాలి. అయితే ఇంకా సేఫ్టీ కాదని చెప్పేసి అందరూ ఇళ్లలో పనులకి పెట్టేసేవాళ్ళు. అయితే మా ఇంట్లో కొంచెం నేను చిన్న అమ్మాయిని కావడం వల్ల నన్ను కొంచెం ఏదో చదివిద్దామని చెప్పేసి వాళ్ళు ఊర్లో స్కూల్కి పంపించారు. అలా మా ఇంట్లో ఫస్ట్ టైం నేనే స్కూల్కి వెళ్ళాలన్నమాట. అయితే ఊర్లో ఒక 7th క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత మళ్ళీ హై స్కూల్కి వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు నడవాలి. అందరూ కూడా ఎందుకు అమ్మాయిని పంపించడము, ఇంట్లో పెట్టండి, ఎలాగో చదివించినా కానీ మీ ఇంట్లో అదే రాయలసీమలో అంటారు కదా, సంగటి కలకడం తప్పదు. సో ఎందుకు పంపించాలి అంటే మా అన్నయ్య కొంచెం నాకు సపోర్ట్ చేశారనమాట. పర్లేదు చదువుకొని, చిన్న అమ్మాయి కదా అని చెప్పేసి. ఇంటర్మీడియట్ వెళ్ళాలంటే ఇంకొక 30 కిలోమీటర్లు కుప్పంకి వెళ్ళాలి. అయితే రోజు ఇంకా 5 కిలోమీటర్లు నడిచి బస్ ఎక్కి మళ్ళీ కుప్పంకి వెళ్ళి ఇంటర్మీడియట్ అలా కంప్లీట్ చేశానమాట. డిగ్రీ దానికి ఇంకొక 45 కిలోమీటర్లు, మళ్ళీ ఇంకొక 5 కిలోమీటర్స్ కర్ణాటకలో నడిచి అక్కడి నుంచి బస్ ఎక్కి మళ్ళీ అక్కడ దిగి, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ఆటోలో, షేరింగ్ ఆటోలో వెళ్ళి ఒక రైల్వే స్టేషన్ దగ్గర దిగి, సో రోజుకి 3.5 గంటలు వెళ్ళడము, 3.5 గంటలు రావడం. ఇంటర్ అయిపోయింది. డిగ్రీ చేయాలంటే మళ్ళో టాస్క్. అంతలోనే అమ్మ అనారోగ్యం. దాంతో డిగ్రీ మధ్యలోనే మానేసి తల్లికి తోడుగా బెంగుళూరు హాస్పిటల్లో ఉంది. అయితే ఆ టైంను వృధా చేయలేదు. చదువుకోవాలన్న ఆశను వదలలేదు. డిస్టెన్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. ఇంకా పై చదువులకు ఇంట్లో ఒప్పుకోలేదు. దీంతో ఊర్లోనే విద్యా వాలంటీర్గా ప్రింటింగ్ ప్రెస్ లో ఓ చిన్న ఉద్యోగం చేస్తూ అవకాశాల కోసం ఎదురు చూసేది. ఆ సమయంలో జరిగిన ఓ సంఘటన ఆమె జీవితానికి మార్గదర్శకంగా మారింది. కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల నాకు లైఫ్లో చాలా ప్రాబ్లం వచ్చింది. అలాంటి ఒక ఇన్సిడెంట్లో నేను ఒక 5 రోజులు ఒక గదిలో నన్ను నేను లాక్ చేసేసుకొని అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, ఫుడ్ కూడా తినకుండా, వాటర్ కూడా తాగకుండా ఉన్నానన్నమాట. అయితే అప్పుడు నిజంగా నాకు ఏదో ఎందుకు ఈ జీవితం, ఇంకా ఎందుకు మనం బతకాలి అనే ఆలోచన కూడా వచ్చింది. అయితే తర్వాత అనిపించింది, ఇంత మొండితనంగా నేను ఉన్నాను లైఫ్లో. ఈ మొండితనము, ఈ డిటర్మినేషన్ ఏదైతే ఉందో, నేను కొంచెం ఎందుకు మన ముందుకెళ్ళడానికి ఎందుకు ఉపయోగించుకోకూడదు, నన్ను నేను ఎందుకు ఈ మొండితనంతో చేంజ్ చేసుకోకూడదు అనే ఒక ఆలోచన అప్పుడు వచ్చిందనమాట. అయితే ఆ రోజు ఒక డెసిషన్ తీసుకున్నాను. ఐ వాంట్ టు లివ్ అండ్ ఐ వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్. నాకు నేను డిఫరెన్స్ చేసుకోవాలి అండ్ ఐ వాంట్ టు బ్రింగ్ డిఫరెన్స్ టు మై ఓన్ ఫ్యామిలీ అండ్ మై ఓన్ సొసైటీ అని చెప్పేసి. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ సమ్ ఆప్షన్స్. ప్రపంచాన్ని తనను కలిపే ఒకే ఒక లింక్ పేపర్. అది చిన్నతనంలోనే తెలుసుకుంది విశాల. దాంతోనే తన ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మొదలుపెట్టింది. అలా ఒక పేపర్లో వచ్చిన ఈవెంట్ మేనేజ్మెంట్ యాడ్ ఆమెను ఆకర్షించింది.
సో నేను లైఫ్లో ఏదైనా డిఫరెంట్గా చేయాలి అని అనుకున్నప్పుడు ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి వెతకడం స్టార్ట్ చేశాను అనమాట. అయితే న్యూస్ పేపర్లు చాలా ఎక్కువ చదివేదాన్ని ఊర్లో ఉన్నప్పుడు. అదే ఒక న్యూస్ పేపర్లో ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి తెలిసింది. యాక్చువల్లీ నాకు ఈవెంట్ అంటే ఏంటి అని కూడా తెలియదు, ఈవెంట్ వర్డ్ అంటే ఏంటి తెలియదు. అప్పుడప్పుడే ఈ మైస్ సెక్టర్ అనేది ఒక బిజినెస్ టూరిజం అంటారనమాట ఈ ఫీల్డ్ని, అది అప్పుడప్పుడే కొంచెం వెలుగులోకి వస్తుంది. హైదరాబాద్లో ప్రపంచంలోనే ఇండియాలోనే ఫస్ట్ కన్వెన్షన్ సెంటర్ కట్టారనమాట, పర్పస్ బిల్ట్ కన్వెన్షన్ సెంటర్, ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కాన్ఫరెన్స్ కోసం. అయితే ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు ఒక 1 year డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ అని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీలో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికోసం వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇంకా వచ్చి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. అసలు నేను వచ్చినప్పుడు 2003లో హైదరాబాద్కి వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఇంగ్లీష్లో అడగడం కూడా నాకు వచ్చేది కాదు. అయితే ఈ ఫీల్డ్లో ఉండాలంటే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. సో విపరీతంగా బుక్స్ చదివేదాన్ని, బ్రిటిష్ లైబ్రరీలో మెంబర్షిప్ తీసుకున్నాను. కోర్స్ కంప్లీట్ అయింది. వాట్ నెక్స్ట్? ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి, దానికి జాబ్ ఉండాలి. దానికోసమే కాదు, రోజు గడవాలన్నా ఏదో ఒక ఉద్యోగం చేయాలి. అయితే నేను అప్పుడు నాకు ఇమీడియట్గా ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వాలి అనే పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఇంట్లో ఒక 1 yearకి మాత్రమే నేను సపోర్ట్ తీసుకోవాలని అనుకున్నాను. అది అయిపోగానే రచనోత్సవ్ అని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది హైదరాబాద్లో, వాళ్ళు దగ్గరికి వెళ్ళడం జరిగింది. మా క్లాస్మేట్స్ అంతా 7 మంది ఎవరైతే ఫినిష్ చేసామో ఆ కోర్స్ అందరం వెళ్ళాము. అందరిలోని ఒక 2-3 మాత్రమే తీసుకున్నారనమాట వాళ్ళు, అందులో నేను ఒక్కదాన్ని. అది ఒక 1 year అక్కడ పనిచేశాను, అంటే గ్రౌండ్లో పనిచేశాను. అసలు చైర్ లేయడం దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనమాట మా వర్క్. ఇంకా అలా కొంచెం మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి చూడ్డానికి, నేర్చుకోవడానికి. వాళ్ళు చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్ చేశారు, కార్పొరేట్ ఈవెంట్స్ చాలా చేశారు. ఒకరోజు నాకు ఎందుకో కొంచెం కాన్ఫ్లిక్ట్ అయ్యింది వాళ్ళతోటి. అయితే అప్పుడు జాబ్ వదిలేశాను. జీవితం కొంత నేర్పిస్తుంది, అవసరం అంతా నేర్పిస్తుంది. అది విశాలకు బాగా తెలుసు. రచనోత్సవ్లో మానేసిన తర్వాత సెలబ్రిటీ బోటిక్ హోటల్లో సేల్స్ అసిస్టెంట్ గా చేరింది. అస్సలు ఇష్టం లేని జాబ్, కానీ తప్పనిసరి పరిస్థితి. అయితే పరిస్థితులు ఎంత అననుకూలంగా ఉంటే అంతెక్కువ పని చేయడం విశాల ప్రత్యేకత. అందులోనూ సేల్స్ అసిస్టెంట్ అంటే అసలు ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. బట్ కనీసం ఇంకా హాస్టల్ ఫీజు పే చేయడానికైనా కూడా నేను సంపాదించుకోవాలి కదా, అందుకని నేను వెళ్ళడం జరిగిందనమాట. వెళ్తే బస్సులో అప్పుడప్పుడే వాళ్ళు, అది హోటల్, కొత్త హోటల్ అనమాట బేగంపేటలో, పెద్దగా కార్పొరేట్ కంపెనీస్ కూడా ఏవి ఉండేవి కాదు. బస్సుల్లో వెళ్ళాల్సి వచ్చేది హిమాయత్ నగర్కి, హైటెక్ సిటీకి, ఎక్కడైతే క్లయింట్స్ ఉంటారో అక్కడికి, సికింద్రాబాద్కి, అంతా బస్సుల్లో తిరిగి వాళ్ళ కంపెనీస్కి వెళ్ళి ఇట్లా కొత్త హోటల్ వచ్చింది, కొత్త కాన్ఫరెన్స్ హాల్ ఉంది, రూమ్స్ బాగున్నాయి, మీది ఏదన్నా మీటింగ్స్ ఉంటే ఇక్కడ పెట్టండి అని చెప్పేసి అడిగేదాన్ని అనమాట. అలా అసలు వాళ్ళకున్న ఒక 5 clients ఉండేవాళ్ళు వాళ్ళు హోటల్ ఓపెన్ చేసినప్పుడు, నేను జాయిన్ అయినప్పుడు. నేను ఆ జాబ్ వదిలేసేటప్పటికి వాళ్ళకి 60-70 కంపెనీస్ వాళ్ళ క్లయింట్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. అంటే బిజినెస్ చాలా పెరిగింది. మనకిష్టం ఉన్నా లేకపోయినా ఒక మంచి ఉద్యోగం దొరికిందంటే కాంప్రమైజ్ అయి అందులోనే కంటిన్యూ అవ్వడం మానవ నైజం. కానీ విశాల దీనికి భిన్నం. తాను టాప్ లో ఉండాలి, ఇదే గోల్. దీనికోసం ఎంతో కష్టపడేది, తన రంగం గురించిన అవగాహన పెంచుకునేది. అదే ఆమెకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ HICCలో ఈవెంట్ మేనేజ్మెంట్ లో జాబ్ వచ్చేలా చేసింది. ఒకసారి మా ఫ్రెండ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, అప్పుడు కొత్త కన్వెన్షన్ సెంటర్ అనమాట, అక్కడ ఒక డాన్స్ ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళాం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బిల్డింగ్ అంతా చూసి నాకు ఎలాగైనా ఇక్కడ పని చేయాలనిపించింది. ఒక 2 months నేను నా సిస్టంలో కూర్చొని
అసలు ప్రపంచంలో కన్వెన్షన్ సెంటర్స్ ఎలా వర్క్ చేస్తాయి, వాళ్ళ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి కన్వెన్షన్స్ని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు, అసలు ఆ కన్వెన్షన్స్ని ఎలా అట్రాక్ట్ చేస్తారు ఆ పర్టికులర్ సిటీస్ కోసం, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాన్ఫరెన్స్ సెంటర్స్లో, ఇవన్నీ కూడా నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్వెన్షన్ సెంటర్స్ అంతా స్టడీ చేసేసాను. స్టడీ చేసి అసలు మైస్ ఇండస్ట్రీ అంటే ఏంటి, మైస్ ఇండస్ట్రీ అంటే చాలామందికి ఇప్పటికి కూడా తెలియదు, అది ఒక టూరిజంలో ఒక భాగం అనమాట. నేర్చుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళాము అక్కడికి హెచ్ఐసిసికి. అక్కడ ఒక క్లయింట్ సర్వీసెస్ మేనేజర్ని కలిసాం. అండ్ ఐ వాంట్ టు కమ్ టు కన్వెన్షన్ సెంటర్ అని చెప్పాను. అయితే మీ రెజ్యూమే పంపించండి అని చెప్పారు. పంపించిన వెంటనే నెక్స్ట్ డే వచ్చింది కాల్. అయితే అక్కడ హెచ్ఆర్ మేనేజర్ చెప్పారు, విశాల నేను నీకు జాబ్ ఆఫర్ చేస్తున్నానంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ క్వాలిఫికేషన్, ఇట్ ఈస్ జస్ట్ ఐ సీ సమ్ డ్రైవ్ ఇన్ యూ, నీకు ఏదో చేయాలని ఒకటి ఉంది, దాని గురించి అయినా నేను నీకు ఇది ఆఫర్ చేస్తున్నాను, బట్ నువ్వు జాయిన్ అయిన తర్వాత నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. సో అలా నా జర్నీ హెచ్ఐసిసి నోవోటెల్తో స్టార్ట్ అయింది. మళ్ళీ ఇది కొత్త పని, మొదటి నుండి నేర్చుకోవాలి. తను ఇప్పటి వరకు నేర్చుకున్న థియరీ పనికొస్తుంది. ఇక్కడ కూడా మోర్ వర్క్ మోర్ నాలెడ్జ్ అనే తన మొదటి ప్లానే వర్కౌట్ చేసింది విశాల. పెద్ద ఛాలెంజ్ అనిపించలేదు నాకు, ఎందుకంటే ముందుగానే బాగా నేను ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే బాగుండేది. కాకపోతే కమ్యూనికేషన్ పరంగా చాలా ఛాలెంజెస్ వచ్చినాయి. అంటే ఇంగ్లీష్ బాగా వచ్చేది కాదు, పెద్ద పెద్ద క్లయింట్స్ని కలవాలంటే కొంచెం నర్వస్ ఫీల్ అయ్యేదాన్ని. ఇవి నేను ఓవర్కమ్ కావాలంటే ఓన్లీ థింగ్ దట్ హెల్ప్ మీ ఈజ్ టు వర్క్ మోర్ అని అనుకున్నాను. ఒక 10 ప్రాజెక్టులు ఉంటే 5 నేనే తీసుకునేదాన్ని. ఒక చాలా కష్టమైన ఈవెంట్ ఏదైనా అడిగి అదే తీసుకునేదాన్ని, సో దట్ ఐ కెన్ వర్క్ మోర్. హెచ్ఐసిసిలో ఫస్ట్ ఈవెంట్ మేనేజర్ గా జాయిన్ అయిన విశాల కమ్యూనికేషన్ బాగా పెంచుకోవడంతో సేల్స్ కి ప్రమోట్ అయ్యారు. ఆ టైంలోనే మొదటిసారి ప్రభుత్వం సివిబి అంటే కన్వెన్షన్ విజిటర్స్ బ్యూరోను ప్రారంభించింది. So for the first time in 2012, మన ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ they introduced హైదరాబాద్ కన్వెన్షన్ విజిటర్స్ బ్యూరో, సివిబి అన్నమాట. సివిబి అంటే కన్వెన్షన్ విజిటర్స్ బ్యూరో. సివిబి ఏంటంటే దిస్ ఇస్ అ సేల్స్ ఏజెన్సీ ఫర్ అ సిటీ. ఇక్కడ పనిచేస్తున్న సమయంలో జరిగిన ఓ సంఘటన విశాలను ప్రపంచానికి తెలిసేలా చేసింది. హైదరాబాద్ కు కొత్త గుర్తింపును తీసుకొచ్చేలా చేసింది. నా ప్రొఫెషన్ ఏదైతే ఉందో, మై ప్రొఫెషన్ ఈజ్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ సిటీస్ టు అట్రాక్ట్ బిజినెస్ టూరిజం. మనం ఎప్పుడైతే వెళ్ళి వెన్ వీ సెల్ సిటీస్, వెన్ వీ బ్రాండ్ సిటీస్, వెన్ వీ గో అండ్ ఆస్క్ విజిటర్స్ కానీ టూరిస్టులు కానీ బిజినెసెస్లు కానీ రమ్మని చెప్పేటప్పుడు యూ హ్యావ్ టు కీప్ యువర్ సిటీస్ ఆల్సో ఇన్ ప్రాపర్ షేప్. టైం ఒకసారి వస్తారు, వెళ్ళి దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్కౌట్ అని వెళ్ళిపోతారనమాట. అలాగే సిటీస్ని కూడా మనం ఒక ప్రిపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు 2011లో జరిగింది. నేను కన్వెన్షన్ సెంటర్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు we were bidding for a conference that is an international conference, చాలా ప్రెస్టీజియస్ కాన్ఫరెన్స్. 10,000 మంది సైంటిస్టులు వచ్చేవాళ్ళు దానికి. అది కూడా 10 రోజులు జరిగేది హైదరాబాద్లో. కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ జరిగేది హైదరాబాద్కి. ఆ కాన్ఫరెన్స్ 4 సంవత్సరాల ముందు జరిగేది ఇక్కడ హైదరాబాద్లో. ఆ 4 years కూడా 170 కంట్రీస్ ఆర్ దేర్ అసోసియేషన్ మెంబర్స్. ఆ 170 కంట్రీస్లో హైదరాబాద్ 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 అనే ఒక పేరు మార్మోగిపోయేది 4 సంవత్సరాలు కూడా. అయితే 6 countries బిడ్డింగ్ కాంపిటీషన్స్ వచ్చారనమాట. అక్కడ జరిగింది ఏంటంటే అన్ని 6 bidsలో కూడా ఆర్స్ ఇస్ నంబర్ 1. అయితే వాళ్ళు ఏమన్నారంటే దే హ్యావ్ నాట్ గివెన్ ద బిడ్ ఫర్ అస్, దే హ్యావ్ నాట్ అవార్డెడ్, దే చోజ్ ప్రాగ్కి వెళ్ళిపోయారు. అయితే మేము అడిగాం ఎందుకు, వై యూ హ్యావ్ నాట్ గివెన్ టు అస్. వాళ్ళు ఒక 3 reasons చెప్పారు. ఒకటి, ట్రాఫిక్ ఈజ్ టెరిబుల్. సెకండ్, యూ హ్యావ్ నో లేన్ డిసిప్లిన్ ఇన్ యువర్ సిటీస్. మూడోది, యూ ఆర్ ప్రపోజింగ్ జూలై యాజ్ అ మంత్ టు హోస్ట్ దిస్ కాన్ఫరెన్స్. జూలైలో ఇట్స్ అ రెయినీ సీజన్, వాటర్ క్లాగింగ్ ఉంటుంది, మస్కిటోస్ ఉంటాయి, దోమలు కుడతాయి, వైరల్ ఫీవర్స్ వస్తాయి. సో దట్ ఈస్ హౌ వీ లాస్ట్ ఇట్. We lost money, we lost preparation ki obviously we had to spend few lakhs and we had traveled to Melbourne, we lost money and we lost bid conference, konni కోట్ల రూపాయల బిజినెస్ లాస్ అయిపోయింది దానివల్ల.
And for the first time, I sat in Melbourne Convention Centre and really cried. దీని తర్వాత సివిబిలో తన హయ్యర్ అథారిటీతో కాన్ఫ్లిక్ట్స్ వల్ల బయటికి రావాల్సి వచ్చింది. అలా 2013లో బయటకొచ్చి ఐడెన్సిటీ అనే సొంత సంస్థను పెట్టుకుంది. ఇప్పటి వరకు జాబ్ లో భాగంగా చేసిన పని ఇప్పుడు సొంతంగా ఓ వ్యక్తిగా చేయాలి. ఎలా చేయాలి? స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు ఫస్ట్లో. అంటే గవర్నమెంట్ని అప్రోచ్ అయితే కొంచెం మూవ్ అవుతుందని తెలుసు, బట్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఇట్ టేక్స్ ఇయర్స్ టు బ్రింగ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ టుగెదర్. అదే టైంలో లక్కీగా గెయినింగ్ ఎడ్జ్ అని ఇంటర్నేషనల్ కన్సల్టింగ్ ఫర్మ్ ఉందన్నమాట. అంటే ఈ కన్వెన్షన్ విజిటర్ బ్యూరో ఏరియాలో దే ఆర్ నంబర్ 1 ఇన్ ద వరల్డ్. సో వాళ్ళు ఇండియన్ రిప్రజెంటేటివ్ కోసం చూస్తున్నారు అనమాట. దే టుక్ సమ్ 3-4 rounds of interviews and they made me as a gaining edge associated consultant anamata. So that is how I started, like while having my own company Identity, I also started working with Gaining Edge. పని నుండి కాస్త వెసులుబాటు సొంత సంస్థ నిర్వహణలో ఉన్నప్పుడే తనను బాగా ఎమోషనల్ గా మార్చేసిన 2011 సంఘటన గుర్తుకొచ్చింది. దాంతో ఏదో ఒకటి చేయాలనుకున్నారు. అలా 2013లో సైకిల్ టు వర్క్ అని ఒక స్మాల్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. దీనివల్లే సైక్లిస్టులకు ఇంపార్టెన్స్ పెరిగింది. సైకిల్ రైడ్ మీద అవేర్నెస్ కూడా పెరిగింది. అది సరిపోదు, ఇంకా పెంచాలి. దానికోసం రాహ్గిరి ప్లాన్ చేశారు. రాహగిరి అంటే ఒక పర్టికులర్ రోడ్ క్లోజ్ చేసి, సిటీస్ ఆర్ నాట్ జస్ట్ ఫర్ వెహికల్స్, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ పీపుల్ అని చెప్పే ఒక కాన్సెప్ట్ పైన 68 వారాలు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ డ్రివెన్ కమ్యూనిటీ ఇనిషియేటివ్ ఇన్ హైదరాబాద్, వేర్ 3 lakh people participated. It has become a destination for ఎనీ ఈవెంట్ అనమాట. హైదరాబాద్లో జరిగే ఈవెంట్స్కి అంతమంది సెన్సిటైజ్ అయ్యారు. అంటే వాళ్ళు ఆ రోడ్లోకి ఇట్లా రాగానే వితౌట్ వెహికల్స్ దే ఎక్స్పీరియన్స్ ద ఫ్రీడమ్. వావ్, అసలు కార్లు లేకుంటే ఈ రోడ్ ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందా అనేది ఏదైతే మీకు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అవుతుందో అప్పుడు మళ్ళీ మీరు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. లేకపోతే ఓ కార్, ఇట్స్ రోడ్ ఈజ్ ఫర్ కార్ అని ఆ యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతుంది. సో రాహగిరి వాజ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ పెడెస్ట్రియన్ అండ్ సైక్లింగ్ రైడ్స్. రాహ్గిరికి వచ్చిన రెస్పాన్స్ తో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా కార్ ఫ్రీ థర్స్డే అని చేశారు. ఇది సక్సెస్. దీంతో పిల్లల్లో రోడ్స్ వెహికల్ సెన్సిటివైజ్ చేయాలని 1 lakh హ్యాండ్స్ ప్రోగ్రామ్ తీసుకున్నారు. దీని మీద క్యాంపెయిన్ కి అవార్డ్ కూడా వచ్చింది. బిహేవియర్ గురించి అంటే అట్లీస్ట్ ఒక వారంలో కార్ మానేయండి అనేది ఒక 1 lakh హ్యాండ్స్ క్యాంపెయిన్ అని ఇంట్రడ్యూస్ చేసాము. దానికి ఒక నేషనల్ అవార్డు వచ్చింది. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ బిహేవియరల్ చేంజ్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్ అని WRI ఇండియా వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారనమాట. అయితే దాని తర్వాత దెన్ we also introduced Hyderabad Urban Makeover. అయితే ఈ సోషల్ ఇనిషియేటివ్స్ ఏమవుతాయంటే కొన్ని రోజుల తర్వాత దే విల్ డై ఆటోమేటికలీ. దెర్ ఇస్ నో మోటివేషన్ టు డూ ఫర్దర్. అయితే డిమోటివేట్ అయిపోతారు ఈ ఇనిషియేటివ్ చేసుకున్న వాళ్ళు. అయితే ఫర్ ద ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఆన్ June 5th, 2016 we introduced a forum called Hyderabad Urban Makeover. hum ante manam. So we called all the NGOs, ఆల్ ద కన్సల్టెంట్స్, ఆల్ ఇండివిజువల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే 6 ఏరియాస్లో పనిచేస్తున్నారో, సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, స్వచ్ఛ భారత్ కానీ, వాటర్ హార్వెస్టింగ్ కానీ, ఎనర్జీ కన్జర్వేషన్ కానీ, ఈ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళకి పార్ట్నర్షిప్స్ కల్పించడం జరిగింది. అండ్ ఆల్సో వీ లాంచ్డ్ physical literacy initiative with Mr. Pullela Gopichand. When I was growing up, when I was a child, I was playing on the streets. మనం చాలా దాదాపు అందరూ వచ్చి అట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు చూస్తుంటే ఈ జనరేషన్లో పీపుల్ డోంట్ కమ్ అవుట్ ఆఫ్ దర్ హౌసెస్. అట్లాంటి పరిస్థితుల్లో మనకి ఇట్లాంటి ఒక రాహగిరి లాంటి ఫిజికల్ లిటరసీ డేస్ అట్లాంటి ఒక ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా అవసరం ఉందండి. ఇదేంటే ముఖ్యమైన కారణం ఏమంటే విశాల ఒక అమేజింగ్ పర్సనాలిటీ అండి. ఇదంతా ఈజీ కాదు. 6 ఏళ్లుగా కన్సిస్టెన్సీగా చేయడం, సరైన ప్లానింగ్ తో ముందుకు పోవడం, ఇవన్నీ ఇప్పుడు విశాలను సోషల్ ఇనిషియేటర్ గా సక్సెస్ అయ్యేలా చేశాయి.
సో సోషల్ ప్రాజెక్ట్స్ ఇట్స్ నాట్ ఈజీ అండి, చాలా కష్టం. అండ్ మన సొసైటీలో అవేర్నెస్ లెవెల్స్ కానీ లేకపోతే ఆ కాంట్రిబ్యూషన్ లెవెల్స్ కానీ చాలా తక్కువ. సిటిజన్ సివిక్ సెన్స్ ఈజ్ వెరీ వెరీ లెస్. అయితే ఇలాంటి క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఫస్ట్లో పార్టిసిపేట్ చేయరు. ఇప్పుడు నాకు కూడా అంత ఈజీ కాలేదు, బికాజ్ ఇట్స్ 6 years ఐ బీన్ వర్కింగ్. ఇట్ ఈస్ బికమింగ్ ఈజీ. ఫస్ట్లో సైకిల్ టు వర్క్ చేసినప్పుడు ఇంత రెస్పాన్స్ లేదు. అయితే ఇప్పుడు ఏదైనా చేయని రెస్పాన్స్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే వీ ప్రొడ్యూస్ లాట్స్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం అన్నమాట. దీనివల్లే ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ ను తయారు చేసి ఇవ్వమని అడిగారు. అలా హైదరాబాద్ ను హ్యాపెనింగ్ హైదరాబాద్ అనే క్యాంపెయిన్ డిజైన్ చేసి ఇచ్చే అవకాశం వచ్చింది. కేటీఆర్ గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దెన్ హీ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ టు ప్రమోట్ హైదరాబాద్ యాజ్ అన్ ఈవెంట్స్ డెస్టినేషన్. అయితే ఈవెంట్స్ ఇస్ అ ఎక్సలెంట్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ టు అట్రాక్ట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్. అది కాక సోషల్ క్యాపిటల్ లాగా బిల్డ్ చేయాలని అనుకున్నారు. సో హీ వాంటెడ్ టు డిజైన్ అ ప్రాజెక్ట్ టు ప్రమోట్ హైదరాబాద్ యాజ్ అన్ ఈవెంట్స్ డెస్టినేషన్. సో అప్పుడు he contacted the department contacted me, and then he said that Vishala, this is what the plan is, that we want to do something to organize 52 weeks and 52 events అని చెప్పారనమాట. నేను చెప్పాను, సార్ 52 weeks 52 events కాదు హైదరాబాద్లో జరుగుతున్నది. ఇన్స్టెడ్ ఆఫ్ యూ ఆర్గనైజింగ్ 52 weeks 52 events, why don't you support existing events? There are some 5,000 6,000 7,000 events that happen in Hyderabad. All of them are not government initiatives. All of them are initiated by NGOs, hobby clubs, లేకపోతే అసోసియేషన్స్, ఇండస్ట్రీ అసోసియేషన్స్ అండ్ రన్నింగ్ క్లబ్స్. ఇవంతా కూడా వీళ్ళు ఈవెంట్ మేనేజర్స్ వాళ్ళ ఓన్ బ్రాండ్స్ డెవలప్ చేశారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ doing things, why don't you support them so that they will be doing much more better job, and that becomes your brand building, part of your brand building అని ఒక హ్యాపెనింగ్ హైదరాబాద్ అని ఒక క్యాంపెయిన్ డిజైన్ చేసి లాంచ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇలాంటి సిస్టమ్ ఇండియాలో ఇంకెక్కడ లేదు, హైదరాబాద్లో తప్ప. హ్యాపెనింగ్ హైదరాబాద్ క్యాంపెయిన్, అండ్ ఆల్ ద ఈవెంట్ మేనేజర్స్ ఆర్ రియలీ హ్యాపీ విత్ దిస్ ఇనిషియేటివ్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ ఆల్సో టు కాంట్రిబ్యూట్ టు మై ఓన్ ఇండస్ట్రీ. ఇన్నేళ్ల ప్రయాణం తరువాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే తనేనా ఇంత ప్రయాణం చేశానని ఆశ్చర్యం వేస్తుందని అంటారు విశాల. అంతేకాదు, తెలిసి తెలియని వయసులో తాను కన్న కలలు ఎన్ని అడ్డంకులొచ్చినా నెరవేర్చుకున్నానని ధీమాగా చెబుతున్నారు. కష్టాలకు భయపడకుండా ముందుకు సాగితే ఏదైనా సాధ్యమే అని నిరూపించిన స్ట్రాంగ్ ఉమెన్ విశాల నేటి తరం అమ్మాయిలకు ఆదర్శం.